హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. జీవితం కూడా ఈ రంగోలీ లాంటిదే. ముందుగా స్పష్టంగా అర్థం కాకపోయినా ఒక ఓర్పుతో మొదలు పెట్టాలి. ప్రతి ప్రారంభం చిన్నదిగానే ఉంటుంది, కానీ ఆ చిన్న మొదలే పెద్ద మార్పుకు పునాది. తొందరపడితే గీతలు తప్పుతాయి. జీవితంలో కూడా అంతే. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మన దారిని తప్పిస్తాయి. నిశ్శబ్దంగా చేస్తున్న కృషి ఎవరికీ కనిపించకపోయినా దాని విలువ సమయం మాత్రమే తెలుసు. రోజూ చేసే చిన్న ప్రయత్నాలే మన జీవితానికి ఆకారం ఇస్తాయి. ఒకరోజు కాదు, ప్రతిరోజు ముఖ్యం. రంగులు చివర్లో వస్తాయి, కానీ అవే రంగోలీకి ప్రాణం. అలాగే ఓర్పు తర్వాత వచ్చే విజయం జీవితానికే వెలుగు. నెమ్మదిగా అయినా సరే ముందుకు సాగుతున్నావంటే నీవు సరైన దారిలోనే ఉన్నావని అర్థం. గుర్తుపెట్టుకో, నిశ్శబ్దంగా ఎదిగినదే ఎక్కువ కాలం నిలుస్తుంది. పేషెన్స్ క్రియేట్స్ పర్ఫెక్షన్. నిశ్శబ్దమే నిజమైన బలం. జీవితం మనకు అనుకున్నట్టుగా ఎప్పుడు సాగదు, కానీ మనకు అవసరమైన పాఠాలను మాత్రం తప్పక నేర్పిస్తుంది. అదే కదా జీవితం అంటే. ఎవరో నిన్ను నిరాశపరిచారని, నిన్ను ఎగతాళి చేశారని, నిన్ను తక్కువ చేశారని జీవితం నీకు అన్యాయం చేసిందని అనుకోవద్దు. అది నిన్ను బలంగా తయారు చేయడానికి వచ్చిన పరీక్ష మాత్రమే. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, కానీ నీ కలలు చేరుకోవడానికి కాదు, నీ సహనాన్ని పెంచడానికి ఆలస్యం అవుతుంది. గెలవడమే జీవితం కాదు. కొన్నిసార్లు ఓటమి మనకు ఎన్నో నేర్పుతుంది. శాంతిగా ఉండటం కూడా ఒక విజయం అని నీవు అర్థం చేసుకున్న రోజే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. కొందరిని నీవు కోల్పోతావు. అది శిక్ష కాదు, నిన్ను నీవే తెలుసుకునే అవకాశం. ఈరోజు నీవు భరించే బాధ రేపటి నీ బలంగా మారుతుంది. ఈరోజు నీ క్రమశిక్షణ రేపటి నీ గర్వంగా నిలుస్తుంది. ప్రతి తలుపు మూసినప్పుడు ఒక కొత్త దారి తెరుచుకుంటుంది, కానీ దాన్ని చూడగలిగే ధైర్యం నీకు ఉండాలి. నీ ప్రయాణం నెమ్మదిగా ఉండవచ్చు, కానీ అది తప్పుదారి కాదు. నీ స్వభావం మంచిదైతే నీ భవిష్యత్తు గొప్పదిగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, జీవితం నిన్ను కూల్చడానికి కాదు, నీ లోపల ఉన్న శక్తిని చూపించడానికి వచ్చింది. నిన్ను చూసి ఒకరు నవ్వుతున్నారు, నీ గురించి ఒకరు మాట్లాడుకుంటున్నారు అంటే నీ ఎదుగుదల మొదలైంది అని అర్థం. గుర్తుపెట్టుకో మిత్రమా.